చంద్రగ్రహణం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవగురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి చంద్రగ్రహణం వస్తుంది 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన. అయితే ఈ 2025 సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అన్నమాట. అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ 7వ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకి ఇది భారతదేశంలో కనబడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం. మనం సూతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి 9 గంటల ముందు నుంచి కూడా సూతకము అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. అంటే సూతకాలంటే మనం చూడండి, ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేదా మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మైల అంటాం, సూతకం వచ్చింది అంటాం. అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి, తర్వాత సూర్యుడికి, చంద్రుడికి, భూమి ఇవన్నీ కూడా మనకి సూతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు, దేవాలయాలన్నీ మూసేస్తాం. మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది, లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది. ఇలాగా మనం గ్రహణాలంటే చెప్తూ ఉంటాం కదా. సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు, చంద్రగ్రహణం అయితే చంద్రుని మింగినట్టుగా చెప్పేవారు. అప్పుడు సూతకం, ఇది దోషం అనేవారు. మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు, భూమి, చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అడ్డుకుంటుంది అనమాట. దాన్ని చంద్రగ్రహణం అంటారు. అందుకనే సంపూర్ణంగా మనకి ఈ యొక్క చంద్రుడు కనబడతాడు. అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే 7వ తేదీన రాత్రి 9:58 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే 11 గంటల 2 నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు కనబడ్డనమాట. మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది. అలాగే 8వ తేదీన అంటే మర్నాడు 1:26 అంటే 8 తెల్లవారుజామున అనమాట. 1:26 ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది. మొత్తం కాల వ్యవధి ఎంతంటే 3:28 అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత. అయితే ఈ చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము, తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం. అలాగే ఇది పౌర్ణమి రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి. ఎవరైతే వశీకరణ మంత్రాలు, ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి, ఇప్పుడు అలాగే దశమహావిద్యల మంత్రాలు, ఎవరెవరు చండీ నవార్ణ మంత్రాలు, ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని మంత్రదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి ఒక రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు, శీఘ్ర ఫలితాలు, అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా చంద్రగ్రహణం తర్వాత అద్భుతంగా ఉండబోతోంది. ఏలినాటి శని జరుగుతుంది. మీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో మీకు ఏ విధమైనటువంటి భంగం కలగదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు బ్రహ్మాండంగా ఉంటుంది. ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. సంపాదన బాగా పెరుగుతుంది. అందువలన ఈ యొక్క మీనరాశి వారికి ఏమండి మేము హెడ్ క్వార్టర్స్కి వచ్చేస్తాం, నో 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 వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు. పనులు ఎక్కువ చేస్తామండి అంటే దాన్ని ఎంతో చక్కగా హాయిగా చేస్తారు. మీరంతా కూడా పనులు ఎంత ఉన్నా సరే తిట్టుకోరనమాట. మీ పిల్లలకు కాస్త అనారోగ్యాలు
పొంది కాస్త మనస్తాపం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. చంద్రగ్రహణ సమయంలో ముఖ్యంగా ఈ సమయంలో కూడా మీరు కాకపోయినా మీ పిల్లలు అనారోగ్యంగా ఉండడం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క ఆ మీనరాశి వారికి అందరికీ కూడా అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని కూడా అప్పులు తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కొత్త కొత్త పనులు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొత్త ఇల్లు, కొత్తగా స్థలాలు కొనడం, కొత్తగా వివాహాలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్తగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి మరి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన, వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన స్త్రీలకు సంబంధించి కొన్ని అనేకమైనటువంటి తలపోట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ఆడవాళ్ళు మరి ఈమె వెనకపడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీకుంది. ఈ రాశి వారికి మనశ్శాంతి ఉండదు అనమాట, నిద్ర ఉండదు. అండ్ మాయలో పడిపోతారు. ఏదో విధమైన పిచ్చితనం, నా ఐడియాలజీ కరెక్టే, నేను చెప్పేదే కరెక్ట్ అని తెల్లాకలు మనోహర్ లాగా అయిపోతారు అనమాట. కాబట్టి కొట్టి చూడండి కావలిస్తే. నేను ఎందుకు చెప్తామంటే ఒక పేరు చెప్పామంటే దానికి లింక్ ఉంటుంది అనమాట. అంటే శివుడు ఉన్నాడు కానీ రాముడు కృష్ణుడు లేడు అంటాడు అలాగా. కాబట్టి అట్లా మీరంతా కూడా అప్పుడు 20 మంది బాధేశారు ఇంటికి వెళ్ళాలి చెప్పినందుకు. అంటే ఈ రకంగా మనం కల్కి అని ఒక ఆవిడ ఉంటుంది, కల్కి అవతార్ శివజ్యోతి అని కొట్టండి, కిరీటం పెట్టుకొని వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు రావట్లేదు పాపం నా శిష్యులు వీళ్ళంతా కూడా. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా ఎంతో అద్భుతంగా మీరు రాణించడం అనేటటువంటి జరుగుతాయి. హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ అకాడమిక్గా ఎంతో ఎదుగుతారనమాట. అండ్ భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా కాస్త ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు పీడ అనేటటువంటిది మనకి తగ్గిపోతుంది వీళ్ళకి. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. ఇంకా మరిన్ని దీనికోసం మీరు ఎప్పుడు కూడా ఇండివిజువల్ ఫేస్ చూడాలి. జాతకం చెప్పేటప్పుడు యూట్యూబ్లో వస్తుంది కదా, ఎవడ పడితే ఆడు చెప్పేస్తున్నాడని చేసేయడం కాదు. అసలు ఇతను ఎవరు, ఇతను ఇలా చెప్తున్నాడు, ఇతను ట్రాక్ రికార్డ్ ఏంటి, బ్యాక్కి వెళ్ళాలన్నమాట. చెప్పిన పాత వీడియోస్ చూడాలి. ఏదో ఒక వీడియో చూసి గురుగారు అంటే ఇంకా మామూలు ఓకే అరటిపళ్ళు అమ్మే వాళ్ళకి మాకు తేడా ఏముంటుందమ్మా. కాబట్టి ఫ్రీ 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 మనం చెప్పేది ఫ్రీ 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 నాన్ కమర్షియల్ బేసిస్తో. దానికి యుఎస్లో మా నెంబర్ ఇస్తున్నాం, అలాగే ఇండియాలో నెంబర్ ఇస్తున్నాం. సీరియస్గా ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలా. అండ్ మీరు మేము పిసనార్లు వండి డబ్బే సంపాదించుకుంటామండి, పెట్టుకుంటామండి ఇళ్లల్లో అనుకునేటటువంటి వాళ్ళకి ఏమి ఉండవు. రోగాలు వచ్చేస్తాయి. అందులో పక్షవాతం లాంటి వ్యాధులే వచ్చేసినాయి. అన్ని అనుభవంతో చెప్తాం మేము. ఇప్పుడు పరిహారాలు ఏంటంటే వెళ్ళినట్టు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి. మంచిగా మంత్రదీక్షిస్తాం మీకు. దాన్ని ఏది కరెక్ట్, ఏ ప్రాబ్లం ఉందో దాన్ని వెంటనే ఇమీడియట్ సాల్వ్ అయిపోవాలన్నమాట. కమర్షియల్ కాదు, మనం ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు మేము ఎవరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోలేదు మేము. అందుకని ఆర్ఫన్స్కి హెల్ప్ చేయండి, సాధువులకు హెల్ప్ చేయమని చెప్తాం. కాబట్టి అలా చేసుకోండి, మీరు కూడా వృద్ధిలోకి రండి. అంతేకాని యూట్యూబ్లో మనం వచ్చేటటువంటి కమర్షియల్ ఆస్ట్రాలజర్స్ లాగా వెళ్ళిపోయి మీరంతా కూడా మోసపోయామండి, అక్కడ చేశాను, ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అసలు? ఫస్ట్ హోమాలు గేమాలు చేయించడం మాకు అవ్వలేదని అంటే పేదవాళ్ళకి ఎంత చేసావు చెప్పు, నాకు లిస్ట్ చెప్పు. అది ఫస్ట్ చెప్పాలి. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమండి మాది మేము రాసండి, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది కాదు, నేను పేదవాళ్ళకి ఎంత చేశానండి, ఇన్ని సేవలు చేశానండి, నాకు రావాలా ప్రూఫ్స్తో సహా రండి. నేను తప్పకుండా మీకు ఫ్రీగా అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. శుభమస్తు. ఆ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళేసరికి మీకు తెలిసిందే కదా, మాస్టర్స్ అయిపోయారు మీరంతా. ఇప్పుడు పంతులు చెప్పేదండి మీరే సూపర్. ఏలినట్స్కి ఏం చేయాలా, రావి చెట్టు ఇంట్లో వేసుకుని క్వశ్చన్స్ అడుగుతాను నెక్స్ట్ టైం నుంచి. ఫాలోవర్స్ ఉండాలమ్మా, మేము అడిగేదే అరే ఫలానా వాడు రెగ్యులర్ ఫాలో అవ్వాలి, అంతేకాని ఒకడు తర్వాత ఒకడు ఇంకోడు చేస్తే ఏమవుతుంది, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఏలినట్స్ అని శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి అని చెప్పాను కదా, మీకు పాఠాలు వచ్చేసినాయి, జపాలు చేసుకోవాలి. కాబట్టి చక్కగా చేసుకోండి. చక్కగా ఇంకెంత టైం ఉండదు, ఎవడెవడో 100 సంవత్సరాలు బతుకుతామని అనుకోవద్దు. 10, 20లే కలియుగాంతం వెనకాల తరుముకొస్తుంది. బ్రహ్మం గారు చెప్పారు,
అన్నీ 4,32,000 సంవత్సరాలు మనం బతికేద్దాం, పుట్టేద్దాం, ట్యాబ్లెట్లు ఏమి వేసుకోవద్దు. నేను ఒకటి చెప్తున్నాను చూడండి. నా విద్యార్థి ఒకడికి చెప్పాను నేను వాడు కలిసి బయలుదేరాం. వాడు పాపం నేను చూస్తుండగా నేను కారులో అలాగ వెళ్తుంటే మోసాపేట కావాల్సి అడగండి వెళ్ళి మోసాపేట సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటానని పాపం బైక్ మీద వచ్చాడు. వాడు బైక్లోకి వెళ్ళాడు, అక్కడికక్కడే పడిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అందరూ జనం గుమ్ముగూడారు, ఏంటో జనం గుమ్ముగూడారని కారు దిగి వెళ్ళారు, పడిపోయాడు, అంతే అయిపోయింది. దట్ ఈస్ అవర్ లైఫ్. రేపు నేనైనా అంతే, మీరైనా అంతే. సో స్టాండర్డ్గా సంవత్సరాలు బతుకుదామని లేవద్దు. పుణ్యాలు చేస్తేనే పేదవాళ్ళు 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 గరీబీ హటావో. మీరు కూడా ఆధ్యాత్మికంగా పేదవాళ్ళ, ఎంత డబ్బులు కోట్లున్నా ఆధ్యాత్మికంగా గర్భ దరిద్రులు అనమాట. గురువు లేడు మీకు. ఎవరికి ఉన్నారు గురువు చెప్పండి? నాకు ఉన్నారండి. ఆ గురువు మిమ్మల్ని తలుచుకుంటాడా? 1,00,000 కట్టపట్టుకెళ్తేనే తలుచుకుంటాడు. ప్రభాత్ రంజన్ సర్కార్ను చూపిస్తున్నాను, జగద్గురువుని మీకు. ఆనందమూర్తి, స్వామి వివేకానంద, రమణ మహర్షి, పరమహంస యోగానంద. దమ్ముంటే ఎవరికన్నా పేరు పెట్టండి, ఇలా చూస్తాను. కాబట్టి ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరిస్తారు. అర్థమైందా నాయన? కాబట్టి శుభమస్తు. కాబట్టి గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం, మనకు తెలిసిందే. ఇది ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా, చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుందన్నమాట. కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం 9 గంటల ముందు నుంచి మనం సూతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఎందుకు తినకూడదు? మనము చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని, ఎవరైనా మన బంధువులు ఎవరైనా చనిపోయారనుకో, ఇంట్లో శవాన్ని పెట్టుకున్న వీధి వాళ్ళే తినరు సూతకం. ఆ విధంగా మైలు పోవాలి, అందుకోసం తినం మనం. సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి, అదంతా అది వేరే విషయం. కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి, గరిక గడ్డి ఉంటుంది, దర్పగడ్డిని మనం పవిత్రం అని అంటాం. అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము, ముందు రోజు మిగిలినటువంటివి బియ్యం డబ్బాలో వేసుకోవడము, అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి వీటి విషయాలలో మనము, అందువల్లనే కోడళ్ళు, మనం కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని, కూతుర్లు అయినా సరే ఎవరైనా సరే గోళ్ళు గిల్లుకోకూడదని, అన్నం తినకూడదని, ఏ వస్తువులు తినకూడదని, తాగకూడదు నీళ్లు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం. ఇవన్నీ